హలో దేర్. ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆర్ సమ్. ఈ ప్రాపర్టీస్ అంటే మనకి లక్షణాలు. మనం ఏదైనా రెండు నెంబర్లని కూడేటప్పుడు వాటికి సంబంధించిన కొన్ని లక్షణాలు అన్నమాట. వీటినే మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ అంటాం. అయితే ఇందులో మెయిన్గా కామ్యుటేటివిటీ, అసోసియేటివిటీ, ఐడెంటిటీ అనే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి ఫస్ట్ కామ్యుటేటివిటీ అంటే ఇప్పుడు XY అనే 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు XYని యాడ్ చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు Y ప్లస్ X. అంటే X ప్లస్ Y ప్లస్ Xకి డిఫరెన్స్ ఏంది? మనం ఇక్కడ X ప్లస్ Y అంటే Xకి Y యాడ్ చేసినాం, ఇందులో వచ్చేసి Yకి X యాడ్ చేసినాం. అంటే జస్ట్ రివర్స్ చేసినాం, వీటి యొక్క ఆర్డర్ మార్చినాం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. అలానే 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. సో దీన్ని మనం 1 ప్లస్ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 1 రాసుకోవచ్చుగా. ఎందుకంటే ఇక్కడ 1కి 2 గున్నా 2కి 1 గున్నా మనకి వచ్చింది ప్రోడక్ట్ వచ్చేసి 3 కదా. సో ఇప్పుడు 1 ప్లస్ 2ని 2 ప్లస్ 1ని మనం జస్ట్ ఈ ఆర్డర్ రివర్స్ చేసినాం. సో దీన్నే మనం కామ్యుటేటివిటీ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, ద ఆర్డర్ ఇన్ విచ్ 2 నెంబర్స్ ఆర్ యాడెడ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద సమ్. అంటే మనం ఈ రెండింటిని ఆర్డర్ మార్చి వీటిని యాడ్ చేయటం వల్ల ద సమ్ అంటే రిజల్ట్ అనేది మనకి ఎఫెక్ట్ అంటే ప్రభావితం అవ్వట్లేదు, అంటే మారటం లేదు. ఈ 3 అనేది మనకి ఈ ఫస్ట్ దాంట్లో రిజల్ట్ 3నే వచ్చింది, సెకండ్ మనం ఆర్డర్ మార్చి యాడ్ చేసినప్పుడు రిజల్ట్ 3 వచ్చింది. సో ఇలా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు ఈ సమ్ అనేది. కాబట్టి దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ కామ్యుటేటివిటీ. సో దీన్నే కామ్యుటేటివిటీ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఉంది చూడండి. The last 2 questions lead us to an important property of 0, namely for any number x. The last 2 questions అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఒక టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. అందులో లాస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే 0, మనం ఆ టేబుల్లో ఒక రోకి 0 యాడ్ చేసినప్పుడు యాస్టీస్గా రో మొత్తం మనకి మళ్ళీ వచ్చింది. సో అలా ఐడెంటికల్ అంటే మనకి ఫస్ట్ రో రెండో రో రెండు సేమ్ ఉన్నప్పుడు వాటిని ఐడెంటికల్ అంటారు. అలా ఐడెంటికల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ 0. ఎందుకంటే x ప్లస్ 0 ఈక్వల్ టు x, 0 ప్లస్ x ఈక్వల్ టు x. అంటే మనం ఏ నెంబర్కైనా 0 యాడ్ చేయటం వల్ల అదే నెంబర్ వస్తుంది. సో దాంట్లో మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు 2 ఉంది, 2కి 0 యాడ్ చేయటం వల్ల మనకి మళ్ళీ 2నే వస్తుంది. అలానే 0 ఉంది, 0కి 2 యాడ్ చేయటం వల్ల మనకి 2 వస్తుంది. కాబట్టి 0 యాడ్ చేయటం వల్ల ఆ నెంబర్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదు. కాబట్టి దీన్ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ 0 ఈజ్ యాడెడ్ టు ఎనీ నెంబర్ x, you get the identical number x again. Because of this property, 0 is called the additive identity. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే 0 అనేది మీరు దేనికి యాడ్ చేసినా కానీ దాని యొక్క ఐడెంటిటీ మిస్ అవ్వదు. ఇప్పుడు 3 ఉంది, 3కి మీరు 0 యాడ్ చేయడం వల్ల ఏమైనా మార్పు వస్తుందా? 3నే వస్తుంది. అలానే 10 ఉంది, 10కి 0 కలపడం వల్ల ఏమైనా మార్పు వస్తుందా? 10నే వస్తుంది. సో ఇలా మార్పు ఏం రాకుండా మనం 0 యాడ్ చేయటం వల్ల, సో ఈ 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఎడిషన్, మనం దానికి ఎడిషన్ చేయటం వల్ల దాని ఐడెంటిటీలో మార్పు లేదు, కాబట్టి దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. వన్ ఫైనల్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇంకో ప్రాపర్టీ ఉంది. ఎడిషన్ యొక్క ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మనకి చూడండి, x ప్లస్ వై ఈ రెండింటిని సపరేట్ చేసి బ్రాకెట్తో సపరేట్ చేసి ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ బ్రాకెట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే దీన్నే అసోసియేటివిటీ లా అంటారు. అసోసియేటివిటీ అంటే అసోసియేషన్ అంటే కలపటం. మనం అసోసియేషన్స్ అని వింటున్నాం. అసోసియేషన్ అంటే కలపటం. ఇప్పుడు x ప్లస్ వైని ఒక అసోసియేషన్ చేసి
ఇక్కడ జెడ్ అనేది సపరేట్గా ఉంది, ప్లస్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు వై జెడ్ని అసోసియేషన్ చేశారు. సో దీనివల్ల ఈ సమ్లో మార్పు ఏమి ఉండదు. మీరు ఇప్పుడు నెంబర్స్ తీసుకుందాం. 1 + 2 + 3 ఈక్వల్ టు, ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుందాం. 1 + 2 అంటే 3, ఓకే. 3 + 3 అంటే 3 + 3 = 6 వచ్చింది మనకి, ఓకే. అలానే 1 + 2 + 3 = 1 ప్లస్ ఇక్కడ 2 + 3 అనేదాన్ని నేను అసోసియేషన్ చేశా. సో మనం ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ రాసుకోవాలి కాబట్టి 2 + 3 అంటే 5 వచ్చింది. సో 1 + 5 6. సో ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే మనం ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి తర్వాత మిగతా నెంబర్కి యాడ్ చేసి వచ్చిన రిజల్ట్, తర్వాత దీన్ని సపరేట్ చేసి ఈ 2 3ని అసోసియేషన్ చేసి ఇక్కడ 1 + ఈ 2 యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ మార్పు ఏం లేదు. కాబట్టి దీన్ని అసోసియేటివిటీ అంటాం ఈ ప్రాపర్టీని. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 + 2 + 3 = 1 + 2 + 3. సో మీరు ఇక్కడ అసోసియేటివిటీ ఇక్కడ ఫస్ట్ 1 + 2 అనేది 2 మనం గ్రూప్ చేసి తర్వాత 3 అనేది సపరేట్గా యాడ్ చేసినాం. ఇక్కడ 1 సపరేట్ చేసి ఈ 2 + 3ని ఒక గ్రూప్ లాగా చేసుకొని ఇప్పుడు యాడ్ చేసినాం. సో ఇలా ఫైనల్గా ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. లెఫ్ట్ సైడ్ 6, రైట్ సైడ్ 6. అంటే ఏంది, మనకి వచ్చిన రిజల్ట్ మార్పు ఏం లేదు. కాబట్టి ఈ ఎడిషన్లో అసోసియేటివిటీ లా అనేది అప్లికబుల్ అవుతుంది. అప్లికబుల్ అంటే దానికి వర్తిస్తుంది. కాబట్టి విచ్ సేస్ దట్ ఇఫ్ 3 numbers are added, it doesn't matter how you associate the additions. You can add the first 2 numbers first and then add the third number to that, or you could add the second 2 numbers first and then add the first to that. The property of addition is called associativity. అంటే ఏం చెబుతున్నారంటే, మీరు ఫస్ట్ 2 నెంబర్లు ఫస్ట్ గ్రూప్ చేసుకొని యాడ్ చేసి తర్వాత 3 నెంబర్ యాడ్ చేయటం వల్ల, అలాగనే ఫస్ట్ నెంబర్ ఒకటి సపరేట్ చేసి తర్వాత 2 నెంబర్లను ఒక గ్రూప్ చేసుకొని యాడ్ చేయటం వల్ల ఎలాంటి మార్పు ఉండదు. ఇలా మార్పు ఉండకపోకుండా ఉండే ఈ లక్షణాన్నే ఈ యొక్క ఎడిషన్ యొక్క లక్షణాన్నే అసోసియేటివిటీ అంటారు, ఓకే. సో వీటి గురించి ఇంకా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.